Beltazar, pasta and kimchi. సిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సార్ గారికి, జడ్జెస్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క క్రిప్ కాంపిటీషన్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు మా యొక్క క్రిప్ హౌస్ని విజిట్ చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మేము మొదలెడుతుంది ఏదైతే గాబ్రియల్ దూత ఆ రోజున అర్ధరాత్రి వేళల్లో ఈ యొక్క సువార్త మనకు అందరికీ తెలియజేసిందో ముందుగా దూతని పరిచయం చేస్తూ చూడరే అర్ధరాత్రి వేళ వెళ్ళి గొర్రెలు కాచుతున్న అన్న కాపర్లు అయితే ఎవరైతే ఉన్నారో గొల్లలు వాళ్ళకి ఈ వార్త చెప్పగలిగించింది ఏమంటే నేను లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ మగను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఒక తూర్పు దేశపు జ్ఞానం వచ్చినప్పుడు ఒక చుక్క వేసి నీలోన పోతారే వెలిసని నీతారే తెలుపగా జ్ఞానులు వాళ్ళకి తగినటువంటి బహుమతి బంగారము, గోళము, సామ్రాణి తెచ్చారులే. మా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరైనా పుట్టినప్పుడు మనం తరతరాల నుంచి తెలుసుకునేది ఏంటంటే బహుమతులు తీసుకెళ్ళాలి. పిల్లలు పుట్టినప్పుడు సాంబ్రాణి వేస్తారు. సో సాంబ్రాణి గిఫ్ట్గా తీసుకెళ్తే ఆ పిల్లడికి ఏదైనా యూస్ అవుతుంది అని చెప్పి బంగారం నీట్గా తీసుకెళ్తారు సార్. అలానే బంగారం తీసుకున్నారు, గోళము, సాంబ్రాణి ఏమో దూపం వెలిగిస్తారు. అలా 3 వస్తువులను ముగ్గురు కానీ తూర్పు దేశం కానీ తీసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు సార్. కానీ దేవుడి యొక్క పరిచర్యను ప్రజలకు తెలియజేయాలంటే మధ్యవర్తిగా దూతలను ఉపయోగించుకున్నారు సార్. గాబ్రియల్ దూతను ఎన్నుకొని యేసు తన సువార్తమానాన్ని గొర్రెల కాపలకు కానీ, జనాలకు కానీ, ప్రజలకు కానీ, ఇప్పుడున్న మన జనరేషన్ కానీ దూత ద్వారా ఆ సువార్తమానాన్ని మనకు పంపించారు సార్. The reason. Who are the people who are there?